జై శ్రీమన్నారాయణ. 2026వ సంవత్సరం మకర రాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 6, 7, 8 వెంట గురువు యొక్క సంచారం ఉంటుంది. ముఖ్యంగా జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుగ్రహం 6 వెంట సంచారం వలన ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలత అయితే ఉండదు. అలాగే ఉద్యోగ విషయాల యందు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నూతన వివాహాది శుభకార్య ప్రయత్నములు కూడా ఈ సమయమున అంతగా కలిసి రావు. బంధుమిత్రులతో కలహాలు, కుటుంబమున కలహాలు, ఇలాంటి విషయాల యందు జాగ్రత్త అనేది అవసరము. అలాగే జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం 7వ ఇంట సంచరిస్తూ ఉండడం వలన వివాహాది శుభకార్య ప్రయత్నములు, నూతన ఆదాయ మార్గాల యందు కూడా చాలా మంచి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగమున ప్రమోషన్స్, నిరుద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు, నూతన ఆదాయ మార్గాలు, నూతన ఆస్తి కొనుగోలులు, పెట్టుబడులు, ఇలాంటి విషయాల యందు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుగ్రహం 8వ వెంట సంచారం వలన ఆకస్మిక ధన నష్టము, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు, బంధు విరోధాలు, కుటుంబ కలహాలు, సంతాన సమస్యలు, ఇలాంటి వాటి యందు జాగ్రత్త అనేది అవసరము. అలాగే శనిగ్రహం 3వ వెంట సంచారం వలన వీరికి ఉద్యోగమున, వ్యాపారమున చాలా మంచి ఫలితాలు కనపడే అవకాశం ఉంది. పడిన కష్టానికి ప్రతిఫలమైతే లభిస్తుంది.